మరొకసారి హోప్ ఛానల్లో ధర్మశాస్త్రము అనే కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ధర్మశాస్త్రం అనే అంశం గురించి దేవుడు మనకు కొన్ని గొప్ప సత్యాలను ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు బోధిస్తున్నాడు. ఈ వాక్యాన్ని చదవటానికి, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ వాక్యాన్ని అనుసరించి నడవటానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న మిమ్మలను దేవుడు బహుగా దీవించునుగాక. గత పాఠంలో మనము మోషే ధర్మశాస్త్రమునకు దేవుని ధర్మశాస్త్రమునకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని మనము చూసాము. దేవుని ధర్మశాస్త్రము అది దేవుని చేతితో రాయబడిందని మనం నేర్చుకున్నాము. మోషే ధర్మశాస్త్రము మోషే రాశాడు. అదేవిధంగా దేవుని ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాయబడితే మోషే ధర్మశాస్త్రము గ్రంథంలో రాయబడింది. దేవుని ధర్మశాస్త్రము మందసములో ఉంచబడితే మోషే ధర్మశాస్త్రము మందసము ప్రక్కన ఉంచబడింది. అదేవిధంగా మోషే ధర్మశాస్త్రము దేవుని ధర్మశాస్త్రం గురించి అనేక సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక మనము దేవుని యొక్క ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము కొట్టివేయబడదని, మోషే ధర్మశాస్త్రము అది కొట్టివేయబడుతుందని మనం నేర్చుకున్నాము. దేవుని ధర్మశాస్త్రము అది శాశ్వతమైనదని, మోషే ధర్మశాస్త్రము అది శాశ్వతం కాదని మనము నేర్చుకున్నాము. చాలాసార్లు మనం ఎవరినైనా ఒక మనిషిని, ఒక క్రైస్తవుడును నువ్వెందుకు క్రైస్తవుడిగా ఉన్నావు అని అంటే ఆయన అంటాడు, మా మా అమ్మ నాన్న మా తల్లిదండ్రులు క్రైస్తవులండి, అందుకే నేను కూడా క్రైస్తవునండి, అందుకే నేను కూడా గుడికి వెళ్తానని చెప్తాడు. మీ తల్లిదండ్రులు ఎందుకు క్రైస్తవులు నాయన అని అడిగితే మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులని అని చెప్తాడు. ఆ విధంగా ఇలా అడుగుతూ వెళ్తూ ఉంటే వాళ్ళందరూ అంటారు, ఒకరు మా తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక మేము క్రైస్తవులమే. కానీ నేను చెప్పే వాక్యం ఏమిటంటే మన తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక మనం క్రైస్తవులు అవడం మంచిదే, కానీ ఆ క్రైస్తత్వంలో ఏమున్నదో, ఈ వాక్యంలో ఏమున్నదో మనం పరిశీలించి మనము నేర్చుకోవాలి. మనం పరిశీలించకుండా ఆ ఉట్టినే ఎవరో నమ్మిన ఒక నమ్మకాన్ని, ఎవరో నమ్మిన ఒక సిద్ధాంతాన్ని మనం గుడ్డిగా నమ్మటం కాకుండా మనంతటా మనము చదివి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథము పైన చాలా అపోహలు ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రము యూదులకు ఇవ్వబడదని, ఈ ధర్మశాస్త్రము కొట్టివేయబడుతుందని, ఈ ధర్మశాస్త్రం సీనాయి కొండ దగ్గర ఇవ్వబడదని, ఈ ధర్మశాస్త్రం మనుషులు రక్షించలేదని, ఈ ధర్మశాస్త్రం అవసరం లేదని, ఇలాగా చాలా అపోహలు ఉన్నాయి. ఈరోజు మనము ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది, ఎప్పుడు ఇవ్వబడింది, ఎక్కడ ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది అనే విషయాలను ఈరోజు మనము నేర్చుకుంటాం. సహజంగా మనుషులు అనుకుంటారు ఈ ధర్మశాస్త్రం అనేది సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఐగుప్తి నుంచి వీళ్ళని విడిపించిన తర్వాత 3వ నెలలో సీనాయి పర్వతం దగ్గర ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని మనుషులు అనుకుంటారు. కానీ మిత్రులారా, అది వాస్తవము కాదు. ఈ ధర్మశాస్త్రము దానికంటే ముందే ఉన్నది అనే వాస్తవాన్ని మన వాక్యాన్ని పరిశీలనగా చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఎవరో ఒకరు చెప్పిన మాటని మనం నమ్మి ఈ వాక్యాన్ని చదవకుండా మనము అనుకుంటే మాత్రం దాని అర్థము చేసుకోలేము. ఈ ధర్మశాస్త్రము సీనాయికి ముందే ఉంది అని చెప్పడానికి కొన్ని వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. ఆ వాక్యాలను మనము ఈరోజు చదువుదాము. దాన్ని బట్టి మనకి ఈ ధర్మశాస్త్రం మీద ఉన్న అపోహలన్నీ కూడా మనకి పోతాయి. మొట్టమొదటిగా ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం. ఈ వాక్యంలో ఈ మాట ఉన్నది. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని చెప్పాను. ఆ ఆదికాండంలో ఏమున్నది? 26వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నాడు. ఇంత తేటగా రాయబడి ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ ధర్మశాస్త్రం గురించి మనుషులు దీనిని అర్థం చేసుకోవడంలో చాలా తికమక పడుతున్నారు, చాలా గందరగోళం పడుతున్నారు. ఈ ధర్మశాస్త్రం విషయంలో ఆదికాండంలోనే ఈ ధర్మశాస్త్రము ఉన్నది అని ఈ మాట చూస్తున్నాం. దీనిలో ఈ వాక్యంలో అబ్రహాంతో చెప్తూ అన్నాడు, నేను విధించిన దాని ఆజ్ఞలను,
కట్టడలను, నియమములను అని 3 మాటలు ఉపయోగించాడు. అంతకుముందు వాక్యంలో మనం చదువుకున్నాము, ధర్మశాస్త్రానికి వేరే పేర్లు కూడా ఉన్నాయని చదువుకున్నాం కదా. ధర్మశాస్త్రానికి నిబంధన అనే పేరు ఉందని చెప్పాము, కట్టడలు అనే పేరు ఉందని చెప్పాము, నియమము అనే పేరు ఉందని చెప్పాము, శాసనములు అనే పేరు ఉందని చెప్పాము. దీనిలో ధర్మశాస్త్రానికి ఉన్న 3 పేర్లు ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే 3 సార్లు ఈ మాట చెప్తున్నాడు. హీబ్రూ భాషలో, ఇంగ్లీష్ భాషలో లాగా కంపారిటివ్, సూపర్లేటివ్, పాజిటివ్ డిగ్రీస్ లేవు. మన ఇంగ్లీష్ భాషలో అయితే ఒక దాని గురించి మనం చెప్పాలి అని అంటే బెటర్, బెస్ట్ అని చెప్తాము కదా. బాగా ఉన్నది అంటే బెస్ట్ అని చెప్తాము, కొంచెం పర్లేదంటే బెటర్ అంటాము, మంచిదైతే గుడ్ అని చెప్తాము కదా. అలాగా డిగ్రీస్ ఉన్నాయి ఈ ఇంగ్లీష్ భాషలో. కానీ గ్రీకు భాషలో, హీబ్రూ భాషలో డిగ్రీస్ లేవు. అంటే ఒకదాన్ని బాగా ఉన్నతమైనది అని చెప్పాలి అని అంటే కనుక ఆ మాటని 1, 2, 3 సార్లు చెప్పడం జరిగేది. ఇక్కడ అబ్రహాం అంటే ఆజ్ఞలు గాయకున్నాడు, కట్టడాలు గాయకున్నాడు, నీవే గాయకున్నాడు. అంటే 3 ఒకటే, 3 ధర్మశాస్త్రం గురించే మాట్లాడుతుంది. కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన తూచా తప్పకుండా గాయకున్నాడని తెలియటం కొరకు ఈ వాక్యాన్ని ఇక్కడ 3 సార్లు చెప్తున్నాడు. ఆజ్ఞలను, కట్టడలను, నియమములను అబ్రహాము గాయకున్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా మనం ఈ వాక్యాన్ని చదవాలంటే ఈ ధర్మశాస్త్రము సినాయి పర్వతం ముందే ఉందని మనం కొన్ని వాక్యాలు మనం చదువుదాము. అది నిర్గమకాండము 15వ అధ్యాయము 27వ వాక్యంలో ఈ వాక్యం ఉంది. దాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 28వ వచనము. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానీయను అనే మాట చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నేను వాళ్ళ మీదకి 10 తెగుళ్ళు నేను రప్పించాను. మీరు ఇప్పుడు అరణ్యంలో నడుచుకుంటూ మీరు వెళ్తున్నారు. అవి మీ మీదకి రాకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలంటే నా ఆజ్ఞలను మీరు కొనాలి అని ఆయన అక్కడ చెప్పాడు. కనుక ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం ఏమిటంటే ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము సీనాయి పర్వతానికి ముందే ఉన్నదని ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకున్నాం. తర్వాత 16వ అధ్యాయం నిర్గమకాండము 4వ వాక్యంలో మనం చూస్తే ఈ వాక్యంలో ఉంది. ఇశ్రాయేలీలు దేవుడిని అడుగుతారు, అయ్యా మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము మాంసం తినేవాళ్ళమే, మాకు మంచి ఆహారం దొరికేది, ఇక్కడ మాకు ఆహారం దొరకట్లేదు అన్నప్పుడు దేవుడు వాళ్ళకి పరలోకం నుండి మన్నాను కురిపించేవాడు. ఈ మన్నా ప్రతిరోజుకి ఏ రోజుకి కావాల్సిందో ఆ రోజున వీళ్ళు కూర్చుకోవాలి. అయితే 7వ రోజున మాత్రము 6వ రోజున మాత్రము 2 రోజులకి సరిపడా వారు కూర్చుకోవాలి. ఒకవేళ వీళ్ళు ఎప్పుడైనా మొదటి 5 రోజులు ఆ రోజుకి కాకుండా వాళ్ళు ఇంకెక్కువ కనుక వారు కూర్చుకుంటే అది తెల్లారికి అది పాడైపోయేది. కానీ 6వ రోజు మాత్రము 2 అంతల వాళ్ళు దాన్ని కూర్చుకోవాలి. 2 అంతల వారు తీసుకున్నప్పుడు అది 7వ రోజుకి అది పాడైపోలేదు. ఎందుకనగా దేవుడు విశ్రాంతి దినమును ఆచరించమని చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించము. ఇక్కడ 16వ అధ్యాయము మనం 4వ వచనం మనము చూద్దాము. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తమో ఆనాటి కూర్చుకొనవలను. వీళ్ళు నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గైకొంటారో లేదో వాళ్ళకి పరీక్షించడం కొరకు దేవుడు వారికి మన్నాని ఇచ్చాడు. అయితే 7వ రోజున మన్నా పడదు, 6వ రోజున మన్నా పడుతుంది. 6వ రోజు 2 అంతల వాళ్ళు కూర్చుకోవాలి. అంటే ఇక్కడ చెప్తున్నాడు ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రం ఉన్నదనే మాట చెప్పాడు. తర్వాత ఇదే పుస్తకంలో 16వ అధ్యాయము 28వ వచనంలో ఇంకో మాట రాశాడు. ఏమనంటే ఇశ్రాయేలీలతోటి దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. మిమ్మల్ని నేను ఐగుప్తు దేశం నుంచి మేము విడిపించాను, మీకు స్వేచ్ఛ ఇచ్చాను, మీకు స్వతంత్రం ఇచ్చాను. ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రంలో మీరు జీవించాలని అంటే కనుక మీరు నా కట్టడలను గైకొనాలి, నా ఆజ్ఞలను గైకొనాలి. అంటే మీరు నాకు విధేయత చూపించాలని. కానీ వీళ్ళు చాలాసార్లు దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయులయ్యి వీళ్ళ పాపం చేస్తున్నారు. అందుకే నేను వెళ్తా అంటాడు 16వ అధ్యాయం 28వ వచనం, ఎన్నాళ్ళ వరకు మీరు నా ఆజ్ఞను అనుసరించరు, ఎన్నాళ్ళు మీరు నా ఆజ్ఞను ఇంకా మీరు ధిక్కరిస్తారు అని
ఆ దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు చదివిన ఈ వాక్యాల ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటున్నామో తెలుసా? ఈ ధర్మశాస్త్రము అనేది సీనాయి పర్వతం దగ్గరికి కాదు, ఈ ధర్మశాస్త్రం అనేది సీనాయి పర్వతానికి ముందే ఉన్నదనే వాస్తవాన్ని మనము అర్థము చేసుకుంటున్నాము. రెండవదిగా మీకు ఇంకా ఆశ్చర్యమైన విషయం నేను చెప్తాను. ఈ ధర్మశాస్త్రము సీనాయి పర్వతానికి ముందే కాదు, ఈ ధర్మశాస్త్రము సృష్టికి ముందే ఈ ధర్మశాస్త్రము ఉన్నది. మిత్రులారా, మీరు వాక్యాన్ని వింటున్నారా? మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ధర్మశాస్త్రం గురించి నేను మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క ప్రేమ. ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథం గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రం గురించి మనము చదువుతూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రం ఎక్కడుందని చెప్పినప్పుడు నేను సృష్టికి ముందే ఈ ధర్మశాస్త్రము ఉన్నది. ఈ సృష్టికి ముందే ఈ ధర్మశాస్త్రం ఉన్నది అని అంటే కనుక ఒక విషయాన్ని మనం చదవాలి. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఆదాముని అవ్వని ఆ ఏదైనా తోటలో పెట్టిన తర్వాత వారికి ఆ పండు తినొద్దని చెప్పాడు. ఆ విధంగా చెప్పినప్పుడు వారు ఆ పండుని తిన్నారు కదా. తిన్నప్పుడు దేవుడు వారిని ఆ ఏదైనా తోటలో ఉండమన్నాడా, లేకపోతే ఆ ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడా? వెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు వాళ్ళు అవిధేయులు అయ్యారు గనుక వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. దేవుడికి అవిధేయతగా ఉండటము పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం ఇప్పుడు ఒక వాక్యం, చాలా ప్రాముఖ్యమైన వాక్యం మనం చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ వాక్యము ఉన్నది. ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ఈ వాక్యం లేని చెప్పాడు, ధర్మశాస్త్రం వచ్చినది గనుక లోకములో పాపము ఉండెను. ఒకవేళ ధర్మశాస్త్రము లేకపోతే పాపము ఆరోపించబడదు. ఇప్పుడు ఆదాము అవ్వ చేసిన ఇది పాపము అని అది ఏ విధంగా తెలియచేయబడుతుందంటే, అది ఏ విధంగా పాపం అని తెలుస్తుందంటే, అక్కడ ధర్మశాస్త్రము ఉన్నది కనుక వీళ్ళు చేసినది పాపము అని తెలుస్తుంది. ఒకవేళ అక్కడ ధర్మశాస్త్రము లేకపోతే వాళ్ళు చేసింది పాపము కాదు. అంటే ఎక్కడైతే ధర్మశాస్త్రం ఉన్నదో అక్కడ పాపము తెలియపరచబడుతుంది. అందుకే అన్నాడు, ధర్మశాస్త్రము లేకపోతే పాపము ఆరోపించబడదు. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఆ పాపం ఆరోపించబడ్డదా? వారు ఆరోపించబడ్డది. వారు ఏదైనా తోటలోంచి వాళ్ళు వెళ్ళిపోవలసిన ఆవశ్యత వారికి ఏర్పడి ఉన్నది. అందుకని దీన్ని బట్టి నేను చెప్తున్నాను, ధర్మశాస్త్రము ఎక్కడైతే ఉందో అక్కడ పాపము ఆరోపించబడదు. ఆదాము అవ్వ పాపం చేసి ఉండకపోతే దేవుడు ఆ ఏదైనా తోటలోనే వాళ్ళని ఉంచేవాడు. వారు దేవుని ఆజ్ఞకు వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు కనుక దేవుడు అక్కడి నుంచి వారిని పంపించేయడం మనము చూస్తాం. కనుక మిత్రులారా, ఈ ధర్మశాస్త్రం అనేది ఎక్కడ ఉంది? సీనాయి పర్వతానికి ముందే ఉంది. అది ఆదిలోనే ఉంది. అది ఏదైనా తోటలోనే అది ఉన్నదని మనం చూస్తాం. కయను ఏబేలుని చంపాడు. ఏబేలుని చంపిన తర్వాత దేవుడు కయన్నితో అన్నాడు, నీవు ఏబేలుని చంపావు గనుక ఈ నేరము నీ మీద ఉంటుంది. నువ్వు దేశదిమరవై నువ్వు తిరుగుతావు. ఒకవేళ ధర్మశాస్త్రము అనేది కనుక అక్కడ ఉండకపోతే కనుక కయను ఏబేలుని చంపడం పాపం అయ్యేది కాదు, పాపం ఆరోపించబడేది కాదు. అక్కడ ధర్మశాస్త్రం ఉన్నది కనుక కయను ఏబేలుని చంపడం పాపం అయింది. కయన్ని దేవుడు ఈ విధంగా చెప్పాడు, నువ్వు ఈ స్థలమందు నువ్వు దేశ సంచారం తిరుగుతావు, నువ్వు గురించి దేవుడు ఆ మాటలో పలకటం మనము చూస్తాము. ఇంకా మనము ముందుకెళ్తే యోసేఫు తను పోతిఫర్ గృహంలో ఉన్నప్పుడు ఆయన ఒక యుద్ధ ఖైదీగా తీసుకుని పోబడ్డాడు. అతను అమ్మివేయబడ్డాడు. అక్కడ ఒక పోతిఫర్ భార్య అతను శోధించినప్పుడు ఆయన అంటాడు, యవనస్తుడు మంచి యవన ప్రాయంలో ఉన్నవాడు అతను ఆ పాపం నుంచి దూరంగా వెళ్ళిపోయి అంటాడు, నేను దేవునికి వ్యతిరేకంగా నేను ఏ విధంగా పాపం చేసి దేవుడు నేను బాధ పెడతానని చెప్తాడు. వ్యభిచారం చేయటము పాపము కనుక అది ధర్మశాస్త్రంలో ఆజ్ఞ కనుక ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉన్నది కనుక నేను ఇది చేస్తే పాపము అనే మాటను ఆయన చెప్పి అక్కడి నుంచి ఆయన పరిగెట్టుకుని వెళ్ళిపోవటం మనము చూస్తాం మిత్రులారా. కనుక ఈ ధర్మశాస్త్రము అనేది ఎక్కడ ఉందన్నారో
మోషే గ్రంథము గురించి మనం చదివాము. మోషే గ్రంథానికి తర్వాత 10 ఆజ్ఞల ధర్మశాస్త్రానికి తేడా మనం చూసాము. కనుక మిత్రులారా, మీ వాక్యం నేర్చుకుంటున్నారు. నీతి ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము అది సీనాయి పర్వతానికి ముందే ఉంది. అది ఏదైనా తోటలోనే అది ఉన్నది. ఇంకా ఒక మెట్టు పైకి వెళ్ళి నేను ఇంకో మాట చెప్తాను. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనమాట. ఈ ధర్మశాస్త్రం ఎక్కడ ఉన్నదో ఈ వాక్యాన్ని మనం చదువుతాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 19వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే దీనిలో యోహాను ఒక దర్శనం చూశాడు. ఆ పరలోకము తెరవబడ్డది. ఆ పరలోకము తెరవబడిన తర్వాత ఆ పరలోకములో దేవాలయములో నిబంధన మందసాన్ని ఆయన చూచాడు. ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుదాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. పరలోకము దేవాలయంలో నిబంధన మందసములో ఇది దేవాలయంలో నిబంధన మందసము ఉందని చెప్పాడు. నిబంధన అంటే అంతకుముందు వాక్యాలు మనం నేర్చుకున్నాము. నిబంధన అంటే 10 ఆజ్ఞలని ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 13వ వచనంలో మనము నేర్చుకున్నాము కదా. నేను నియమించిన నిబంధన అనగా 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమును అనే మాట అక్కడ ఉపయోగించడం మనము చూసాము. కనుక ఇక్కడ నిబంధన మందసము అంటే అవి 2 మాటలు. నిబంధన మందసము. పరలోకంలో మందసము ఉంది, ఆ మందసములో నిబంధన ఉంది. ఆ నిబంధన ఏమిటంటే 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము. పరలోక రాజ్యంలో మిత్రులారా, సాతానుడు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు కదా. అటు పడద్రోయబడటానికి కారణం ఏంటో మీకు తెలుసా? పరలోకం నుండి సాతానుడు పరలోకంలో ఒక ఆజ్ఞ అతిక్రమించాడు. ఆ ఆజ్ఞ ఏమిటో మనం చూద్దాము. దేవుడు చెప్పాడు ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ, నీ పొరుగు వారిని ఏమీ కూడా నువ్వు ఆశించకూడదు. పరలోకంలో సాతానుడు దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించాడు. దేవుని యొక్క సింహాసనం పైగా ఇంకా ఉండాలనుకున్నాడు. దేవుడు ధర్మశాస్త్రంలో ఏమైతే చెప్పాడో 10 ఆజ్ఞలో దాన్ని అతిక్రమించాడు. కనుక ఈ ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడుతున్నాము. కనుక ఈ ధర్మశాస్త్రం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఒకవేళ ఆశించటము అది పాపము కాకపోతే కనుక ఈ లూసిఫర్ ఆశించడం పాపం అయ్యేది కాదు. ధర్మశాస్త్రం అక్కడ ఉండకపోతే కనుక ఈ లూసిఫర్ దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించడము అది పాపం అయ్యేది కాదు. దాన్ని ఆశించాడు కనుక అది పాపము అయింది మిత్రులారా. కనుక ఈ పరలోకంలో సాతానుడు 10వ ఆజ్ఞను మీరాడు. 10 ఆజ్ఞను ఆశించకంటే దానిలో ఉన్న భావం ఏమిటంటే నీకు ఉన్నదాంతో నువ్వు తృప్తి పడు అని చెప్తున్నాడు. ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే తనకి ఉన్నదాంతో అతను తృప్తి పడాలి. అది తృప్తి పడకపోతే అతను పాపంలోను శోధంలోనూ పడతాడు. కనుక ఈ పరలోకం తెరిచినప్పుడు దానిలో నిబంధన మందసము ఉన్నది. ఈ నిబంధన మందసంలో ఈ నిబంధన అంటే 10 ఆజ్ఞలు పరలోకంలో ఉన్నాయి. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల ఆశించటం అంటే ఏంటో నాకు తెలిసేది కాదు అని రోమా 7వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు. కనుక సాతానుడు చేసింది పాపం అని ఏ విధంగా తెలుస్తుంది? ఎక్కడైతే ధర్మశాస్త్రం ఉన్నదో అక్కడ పాపము ఆరోపించబడుతుంది. కనుక ఇతను లూసిఫర్ పరలోక రాజ్యంలో పాపం చేశాడు. ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రము ఉన్నది. మనము ఈ నిబంధన మందసమును గురించి అర్థం చేసుకోవాలంటే మోషేతోటి దేవుడు అన్నాడు, నేను ఈ లోకంలో నేను జీవించడానికి, నేను నివసించడానికి నీవు నాకు ఒక మందిరాన్ని కట్టమని చెప్పాడు. నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఆ మందిరాన్ని కట్టినప్పుడు నేను నీకు పరలోకంలో ఉన్న దేవాలయాన్ని నేను నీకు చూపిస్తాను, ఆ చూపించిన విధంగా నువ్వు కట్టాలి. కట్టి అన్నాడు ఆ పరలోకంలో ఉన్న ఆ దేవాలయము ఏ విధంగా ఉందో దాని రూపాన్ని నీకు చూపిస్తాను, తర్వాత దానిలో ఉన్న ఉపకరణాలను చూపిస్తాను, అదే ఉపకరణాలను నువ్వు కట్టాలి, నువ్వు తయారు చేసి ఈ భూలోకంలో నువ్వు నిర్మించబోయే ఆ మందిరంలో నువ్వు పెట్టాలని చెప్పాడు. అదేవిధంగా పరలోకంలో మందసం ఉంది,
ఆ మందసాన్ని చేశాడు. తర్వాత 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ మందసము లోపల పెట్టమని దాన్ని చెప్పాడు. కనుక మిత్రులారా, మనం చదువుతున్నాము, ధర్మశాస్త్రము ఎక్కడుంది? ధర్మశాస్త్రము ఎవరికిచ్చాడు దేవుడు? ఈ విషయాలు మనము నేర్చుకుంటాము. ధర్మశాస్త్రము సీనాయి పర్వతానికి ముందే ఉంది. ధర్మశాస్త్రము ఆదిలోనే ఉంది. ధర్మశాస్త్రము పరలోకంలోనే ఉంది. అప్పుడు మీరు అనుకోవచ్చు, ధర్మశాస్త్రం పరలోకంలో ఎందుకని? అక్కడ పాపము లేదు కదా, అక్కడ పాపం లేదు కదా, ధర్మశాస్త్రం ఎందుకని? అక్కడ ధర్మశాస్త్రం దేనికి గుర్తు అని చెప్పాను? ప్రేమకు గుర్తు. కనుక దేవుడు ప్రేమ స్వరూపే అన్నాడు కనుక ధర్మశాస్త్రము అక్కడ ఉన్నది. కనుక మిత్రులారా, మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కదా, ధర్మశాస్త్రము శాశ్వతమైనది. ధర్మశాస్త్రానికి ముగింపు లేదు. ధర్మశాస్త్రము మనుషులను నీతిమంతులుగా జీవించడానికి అది మనుషులకు ఉపయోగపడుతుంది. అయితే మనుషులు అనుకోవచ్చు, దేవుడు ధర్మశాస్త్రాన్ని మరి నిర్గమకాండంలో సీనాయి పర్వతం దగ్గర ఎందుకు ఇచ్చాడు, అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడిది ముందే ఇచ్చాడు. కాకపోతే అక్కడ రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు. వీళ్ళ ఐగుప్తు దేశంలో చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుని గురించిన జ్ఞానాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని గురించిన జ్ఞానాన్ని వీళ్ళు పోగొట్టుకున్నారు. వీళ్ళ హృదయాల మీద ధర్మశాస్త్రాన్ని దేవుడు రాశాడు. కనుక వాళ్ళు చాలా కాలం బానిసత్వంలో ఉండటం బట్టి దేవుడు వాళ్ళు దాన్ని మర్చిపోయారు, ఈ ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అందుకని వీళ్ళని విడిపించిన తర్వాత, వీళ్ళని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత వీళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. వీటన్నిటిలో మీరు చివరి వరకు కొనసాగాలి అని అంటే కనుక మీరేం చేయాలి తెలుసా? మీరు నాకు విధేయులుగా ఉండండి, వీటిని అనుసరించి మీరు నడవండి అని వాళ్ళకి రాతపూర్వకంగా దేవుడు వాటిని ఇవ్వటము జరిగింది. కనుక మిత్రులారా, ధర్మశాస్త్రము గురించి మనం నేర్చుకుంటున్నాము. ధర్మశాస్త్రము ఎక్కడ ఉన్నది? సీనాయి పర్వతానికి ముందు ఉంది, ఆదిలో ఉంది, తర్వాత పరలోక రాజ్యంలో ఈ ధర్మశాస్త్రము ఉన్నది. ధర్మశాస్త్రము మనకి ఏం బోధిస్తుందో తెలుసా? మనము పాపంలో ఉంటే, మనం పాపంలో ఉన్నామని, పాపం నుంచి బయటికి రావాలని మనకి బోధిస్తుంది. ఈరోజు మీరు నేర్చుకున్న ఈ సత్యాలను, ధర్మశాస్త్రం గురించి నేర్చుకున్న సత్యాలను మీరు అర్థం చేసుకుని మిత్రులారా, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిగా జీవించడానికి దేవుడు మీకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ ధర్మశాస్త్రము ప్రేమ కలిగినది. మేము తప్పిపోయామని, మేము సరైన మార్గంలో లేమని మాకు ధర్మశాస్త్రం చూపించినప్పుడు మేము మీ దగ్గరికి వస్తాం తండ్రి. కనుక ఈ ధర్మశాస్త్రము నీతి కలిగినది. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మా ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణలో మేము కొనసాగటానికి మీరు మాకు మీ కృపను చూపించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.